ఓం నమో వెంకటేశాయ. కర్తృవాదావరోపణ భర్తృభావాధిరోహణ. గోవింద గోవింద. సర్వస్వదానకుశలం స్వపరాదిశూన్యం సర్వస్య జన్మ విలయం స్వత ఆవహంతం సర్వత్ర సంతమతులం స్వవిరోధిశూన్యం సర్వాత్మకం ప్రణమత స్వపరాభిముఖ్యం అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవార ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. బలిచక్రవర్తి గారిని కాళ్ళు చేతులు కట్టేసి పరమాత్మ ముందు పడేశారు. పడేసిన తర్వాత పరమాత్మ చాలా గౌరవంగా 3వ అడుగు ఎక్కడ పెట్టను అని అడిగాడు. ఈయన అంతే వినయంగా నా తలకాయ మీద పెట్టు అని అన్నాడు. నీకు ఇంకా కూడా నా తలకాయని నేను సమర్పిస్తున్నాను, అందువల్ల నేను అబద్ధమేమీ చెప్పడం లేదు, ఇచ్చిన మాట తప్పటం లేదు అని ధైర్యంగా అన్నాడు. పరమాత్మ అనేటప్పుడేమో నువ్వు నరకానికి పోతావు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నరకాల పాల్పడిపోతావు అని కొద్దిగా బెదిరించాడు. ఆ బెదిరింపులకి సమాధానంగా ఇలా అంటున్నాడు. బిభేమినాహం నిరయాత్పదచ్యుతః నపాశబంధాద్వ్యసనాద్దురత్యయాత్ నైవార్థకృచ్ఛ్రాద్భవతో వినిగ్రహాత్ అసాధువాదాద్భృశముద్విజేయథా అని అన్నాడు. నాహం బిభేమి, నేనేం భయపడను. అందులోనూ నిరయాత్, నాకేదో నరకం వస్తుంది అంటే నేనేం భయపడను. నరకం వస్తుంది అని భయపడి నేనేమి నీకు తలకాయ సమర్పించటం లేదు. బిభేమినాహం పదచ్యుతః, నా పదవి ఊడిపోతుంది అని నేనేం భయపడట్లేదు. ఊడిపోతే పోతుంది, దాని గురించి చింత లేదు. న పాశబంధాత్, నువ్వు నా కాళ్ళు చేతులు కట్టిచ్చేశావు అని కూడా నేనేం భయపడటం లేదు. కొన్నిసార్లు కడతారు, కొన్నిసార్లు కట్లు వాటంతరవే విడిపోతాయి, వాటి గురించి ఆలోచన లేదు నాకు. వ్యసనాత్, రకరకాల దుఃఖాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి, ఏం భయం లేదు. దురత్యయాత్, ఆ దుఃఖాలను నేను ఎప్పటికీ దాటలేను, దాటడం అనేది చాలా 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 కష్టం, అలా కూడా నాకేం భయం లేదు, దానివల్ల కూడా నాకేం భయం లేదు. నైవార్థకృచ్ఛ్రాత్, ఇప్పుడు ఇంద్రసింహాసనం నుంచి కింద పడిపోయి నాకున్న రాజ్యం కూడా ఊడిపోయి నా చేతిలో చిల్లి గవ్వలేకపోయినా సరే, నేను పూర్తిగా దరిద్రుణ్ణి అయిపోయినా సరే నాకేం భయం లేదు. ఎలా ఉన్నా సరే నేను హాయిగా ఉండగలను, దానివల్ల నాకు భయం అనేది లేనే లేదు. నైవార్థకృచ్ఛ్రాత్ భవతో వినిగ్రహాత్, నువ్వు నా కాళ్ళు చేతులు కట్టేశావు కదా, ఇక మీద నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తావని కానీ, లేకపోతే నన్ను ఏదో శిక్షిస్తావని కానీ, దండిస్తావని కానీ, ఇలాంటి భయాలు కూడా నాకేమీ లేవు. కానీ ఒకే ఒక్క భయం ఉంది. అసాధువాదాత్, బలిచక్రవర్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు అని ఎవరైనా అంటారేమో అని ఒకే ఒక భయం. ఆ భయంతో మాత్రం తల వంచుతున్నాను.
అసాధువాదాత్, ఇచ్చిన మాట తప్పాడు, లేదా సత్యం చెప్పలేదు, అబద్ధం చెప్పాడు, 3 అడుగులు ఇస్తానని చెప్పి తర్వాత పరిస్థితులు మారినా ఏమైనా సరే నేను మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు, 2 అడుగులే ఇవ్వగలిగాడు అనే మాట మాత్రం నాకు ఇష్టం లేదు. ఆ మాట వస్తుందేమో అని మాత్రం నేను భయపడుతున్నాను. అసాధువాదాత్, దానివలన భృశం ఉద్విజే, చాలా భయపడుతున్నాను, చాలా భయం నాకు. యథా ఉద్విజే, దీనివల్ల ఎంత భయపడుతున్నానో అంత భయం మిగతా వాటిల్లో కొంచెం కూడా దానికి పోలిక కూడా లేదు అన్నంతగా భయం మిగతా వాటి మీద లేదు. బిభేభినాహం నిరయాత్పదచ్యుత న పాశబంధాద్ వ్యసనాద్ దురత్యయాత్ నైవార్థకృచ్ఛ్నాద్ భవతో వినిగ్రహాత్ అసాధువాదాద్ భృశముద్విజే యథా అనే ఈ శ్లోకంలో ఎవరో పక్క నుంచి వెకిరింపుగా అన్నట్టున్నారు, ఏమయ్యా నీ కాళ్ళు చేతులు కట్టేస్తే నువ్వు పెద్దగా బింకంగా మాట్లాడుతున్నావు, నీ కాళ్ళు చేతులు ఆయన కట్టేశాడు, ఆయన ముందు నువ్వు తల వంచక ఇంకేం చేస్తావు, తల వంచి నీ పాదం నా నెత్తిని పెట్టు అనే కదా అంటావు, నీ కాళ్ళు చేతులు కట్టేసిన వాడి మీద నీకు వినయం ఉంటుందా, నీ కాళ్ళు చేతులు కట్టేసిన వాడి మీద నీకు భయమో మరొక భావమో ఉండే కదా తల వంచుతున్నావు అని వెక్కిరింపుగా అన్నట్టున్నారు. దానికి చెప్పాడు, ఇది మిగతా వాళ్ళ విషయంలో చెల్లుతుంది, కానీ ఎదురుకుండా ఉన్న స్వామి విషయంలో చెల్లదు. పుంసాం శలాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితం యం న మాతా పితా భ్రాత సుహృదశ్చాదిశంతి అని. ఉండొచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా సరే కాళ్ళు చేతులు కట్టేస్తే అవమానంగా భావించో ఇంకొక భావంతోనో తల వంచక తప్పలేని పరిస్థితులు రావచ్చు, కానీ నా పరిస్థితి అది కాదు. నన్ను కట్టేసిన వాడు అర్హత్తమ, పూజ్యులలో కల్లా ఉత్తమమైన వాడు అర్హత్తమ. అలాంటి అర్హత్తముడైన వాడు నన్ను కాళ్ళు చేతులు కట్టేస్తే తర్వాత నన్నేదో దండించడానికి సిద్ధపడితే అది శ్లాఘ్యతమం, మెచ్చుకోదగినది, అందరూ గొప్పగా చెప్పుకోదగినది. నా స్వామి నా కాళ్ళు చేతులు కట్టేశాడు, నా స్వామి నన్ను దండించాడు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. నా గురించి మిగతా వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకోవాలి. పుంసాం, ఎవరికైనా సరే శ్లాఘ్యతమం మన్యే, మెచ్చుకోదగ్గది ఏంటిది, దండ అర్హత్తమార్పిత. అర్హత్తమ, పూజనీయులలో కల్లా శ్రేష్ఠుడైన వాడు గనక శిక్షిస్తే దండిస్తే శ్లాఘ్యతమం మన్యే. ఎవరైనా సరే ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ తిడితే అవమానంగా బాధపడతారా? బాధపడరు కదా, అవమానం అనుకోరు కదా. తల్లి తండ్రి తిడితే సంతోషిస్తారు, నా తల్లి నా మీద ఎంత ఆప్యాయతగా ఉంది అని. అప్పటికప్పుడు తెలియకపోవచ్చు, ఆ ఆవేశపు క్షణాలలో అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత కొంత వయసు పోయిన తర్వాత కానీ, లేదా ఏ విషయంలోనైతే వాళ్ళు దూషించారో లేదా దండించారో మందలించారో ఆ విషయం తాలూకు లాభాలను అనుభవిస్తున్నప్పుడు కానీ, చదువు లాంటి విషయాల్లోనే ఎక్కువ తిడతారు. ఆ తిట్టేటప్పుడు చదువు బాగా చదువుకున్న రోజుల్లో చిన్నప్పుడు నన్ను నా తల్లి తండ్రి తిట్టారు కాబట్టే నేను ఇంత బాగా చదువుకోగలిగాను, ఇంత పరిస్థితుల్లో ఉన్నాను, ఇంత పై స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొని సంతోషపడతారు కదా. అలాగే భ్రాత, అన్నలు, పై వాళ్ళు ఎవరైనా మందలిస్తే ఎవరు అవమానంగా భావించక్కర్లేదు, దాన్ని అవమానంగా భావించి వాళ్ళ మీద ఏదో వ్యతిరేకత ఏం పెంచుకోనక్కర్లేదు. సుహృద, ఎవరైనా స్నేహితులు వాళ్ళు మందలిస్తే ఇలా ఎందుకుంటున్నావురా మారరా అని మందలిస్తే దాన్ని ఏమీ అవమానంగా భావించనక్కర్లేదు. వాళ్ళు చేస్తేనే, మాత పిత భ్రాత సుహృద వీళ్ళు దండిస్తేనే లేదా వీళ్ళు మందలిస్తేనే ఏమీ బాధపడక్కర్లేదు అనుకుంటే, వీళ్ళందరికంటే పూజ్యుడైనటువంటి వాడు లేదా వీళ్ళందరికంటే చాలా రెట్లు పెద్ద పూజ్యుడైన వాడు ఆ పరమాత్మే వచ్చి దండిస్తే, అందులోనూ ఆయన ఇచ్చేటువంటి దండం, ఆయన ఇచ్చేటువంటి శిక్ష వీళ్ళందరికంటే ఉత్తమ స్థాయిలో మంచి ఫలితాలను కలిగించేటట్లుంటే నాకెందుకు అవమానము, నేనెందుకు బాధపడతాను? ఈయన చేసేటువంటి ఈ దండన, ఈయన చేసేటువంటి ఈ శిక్షణ యం న మాతా పితా భ్రాత సుహృదశ్చ, తల్లి తండ్రి సోదరులు లేదా స్నేహితులు వీళ్ళందరూ చేయలేరు కదా. ఈయన ఇచ్చేటువంటి శిక్షణ ఎవరు ఇవ్వలేరు కదా, ఈయన ఇచ్చే ఫలితం ఎవరు ఇవ్వలేరు కదా. వాళ్ళందరికంటే కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు కదా, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఆప్యాయతగా ఉంటాడు కదా జీవుల మీద. ఇలాంటి వాడు కాళ్ళు చేతులు కట్టేస్తే నాకేంటి, దండిస్తే నాకేంటి, శిక్షిస్తే నాకేంటి, నేను అవమానంగా ఫీల్ అవ్వను, అవమానంగా భావించను, నేను బాధపడను, భయపడను, దానివల్ల నేనేమీ ఇలా అనుకోవటం లేదు, మీరెవరో కూడా అనుకోనక్కర్లేదు అని సమాధానం చెప్పాడు.
పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితం యం న మాతా పితా భ్రాత సుహృదశ్చాదిశంతి అని. ఒకవేళ పరమాత్మే తిరిగి ఇలా అంటాడు, బలిచక్రవర్తి వైపు తిరిగి ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఏవి నమ్మదగ్గ మాటలుగా లేవు. ఎందుకంటే నేనా దేవతల పక్షపాతిని, నువ్వా రాక్షసుడివి. దేవతల కోసం నేను కాళ్ళు చేతులు కట్టేశాను. అలాంటప్పుడు నా మీద, అంటే కట్టేసిన నా మీద నీకు తల్లి తండ్రి కంటే ఎక్కువ భావం ఉంది అని ఎలా నమ్మచ్చు? అలాంటి భావన నీకు నాకు అసలు ఎలా కుదురుతుంది? నేనేమో దేవతల పక్షపాతిని, దేవతల వైపు ఉన్నాను, నువ్వేమో రాక్షసుడివి, పరస్పర విరోధం ఉంది, ఈ లెక్కన మనిద్దరికీ కూడా విరోధం ఉన్నట్లే కదా అని ఒకవేళ పరమాత్మ పరీక్షించడానికి అంటాడేమో అని పరమాత్మ వైపే తిరిగి అన్నాడు, త్వం నూనమసురాణాంనః పారోక్ష్య పరమో గురు యోనోనేకమదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్ అని. త్వం ఓ పరమాత్మ, నువ్వు అసురాణం రాక్షసులమైనటువంటి మాకు నః పారోక్ష్య పరమో గురు నూనం, ఖచ్చితంగా మాకు పరమగురువువి కాకపోతే ప్రత్యక్షంగా కాదు, దేవతలకి ప్రత్యక్షంగా గురువువి, మాకు పారోక్ష్య బయటపడకుండా పెద్ద గురువువి, బయటపడని వాడివి, కానీ మాకు చాలా గొప్ప గురువువి. ఎందుకంటే నువ్వు నహ అనేక మదాంధానం, రకరకాల గర్వాల తలకెక్కి ఆ తలకెక్కిన గర్వాలతో కన్ను మిన్ను కాను రాకుండా నడుచుకునేటువంటి మాకు విభ్రంశం చక్షురాదిశత్, ఆ మదాలు, ఆ గర్వాలు, అహంకారాలు అవన్నీ పోయి కళ్ళు మామూలుగా కనిపించేటట్లుగా అప్పుడప్పుడు మమ్మల్ని బాగు చేస్తూ ఉంటావు, మాకు మళ్ళీ కళ్ళు తెరిపించేటువంటి పనులు చేస్తూ ఉంటావు. కాబట్టి మా కళ్ళు తెరిపిస్తున్నావు కాబట్టి నువ్వు మాకు గురువువి. గురువు అంటే తల్లిదండ్రి కంటే ఎక్కువే కదా, తల్లిదండ్రి కంటే ఎక్కువ కాబట్టి గురువు నువ్వు కాబట్టి నీ మీద నాకు ఈ గౌరవం నిజంగానే ఉంది, నీ మీద నాకు గురుభావమే ఉంది అని చెప్పాడు. త్వం నూనమసురాణాంనః పారోక్ష్య పరమో గురు యోనోనేకమదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్ అనే ఈ శ్లోకంలో. అదేంటి శత్రువుని పట్టుకుని గురువు అంటావేమిటి? శత్రువు కదా, హిరణ్యాక్షుణ్ణి అంటే నీ ముత్తాతని సంహరించాడు, హిరణ్యకశిపువు నువ్వు డైరెక్ట్ ముత్తాత ఆయన్ని సంహరించాడు, అలాంటి వాడిని పట్టుకుని శత్రువుని పట్టుకుని గురువు అంటావేంటి అంటే, గురుత్వం రకరకాలుగా ఉంటుంది, అందులో పారోక్ష్య గురువు అని కదా చెప్పాను నేను. డైరెక్ట్గా వచ్చి ఉపదేశం చేసి గురువులా ఆయన వ్యవహరించడు, వేరే రకంగా ఉంటాడు. యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విబుధేతరాః బహవో లేభిరే సిద్ధిం యాముహైకాంతయోగినః. యస్మిన్ ఈయన మీద వైరానుబంధేన వైరాన్ని పెంచుకున్నటువంటి మా ముత్తాతలు, వ్యూఢేన బాగా పెంచేసుకుని బాగా వేళ్ళూనుకునేట్లుగా వైరానుబంధాన్ని పెంచేసేసుకుని, విబుధేతరాః రాక్షస వంశానికి చెందినటువంటి మా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ, తాతగారు మంచివాడే, ఆయన ప్రేమ భక్తిలోనే ఉన్నాడు. బహవః చాలామంది లేభిరే సిద్ధిని పొందారు. ఈయన చేతి స్పర్శ తగిలిన వాళ్ళు కొంతమంది అయితే, ఈయన అనుగ్రహంతో సిద్ధిని పొందిన వాళ్ళు కొంతమంది అయితే, ఈయన మీద దృష్టిని పెంచుకుని సిద్ధిని పొందిన వారు చాలామంది ఉన్నారు. రాక్షసులలోనే చాలామంది ఉన్నారు, వృత్రాసురుడు ఉన్నాడు, మా ముత్తాతలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. యాముహైకాంతయోగినః, అలాంటి వాడి మీద ఏకాంత భక్తితో చాలా శ్రద్ధగా ఉన్నటువంటి మా తాతగారి గురించి కానీ మరొకరి గురించి కానీ ఏమని చెప్పుకోవాలి? చాలా ఆశ్చర్యం, ఇది ప్రసిద్ధం కూడాను. ఆయన మీద ఏకాంత భక్తితో ఉన్నవాడు రాక్షసుడైనా సరే చాలా సిద్ధిని పొందుతాడు అని చాలా ప్రసిద్ధం. మా తాతగారే దానికి ఉదాహరణ. ఆయన మీద ఏకాంత భక్తి కూడా అక్కర్లేదు, వైరభావాన్ని బాగా బలంగా పెంచుకున్నా పర్వాలేదు, ఆయన మీద దృష్టి అనేది ఉంటే చాలు. అలాంటి వాళ్ళు కూడా మా ముత్తాతలు సిద్ధిని పొందారు, వృత్రాసురుడు మొదలైన వాళ్ళు కూడా సిద్ధిని పొందారు. కాబట్టి ఈయన మీద ఏ రకమైన భావం ఉన్నా సరే ఈయన సిద్ధినే ఇస్తాడు. శత్రుత్వ భావం ఉన్నా సిద్ధినే ఇస్తాడు, మిత్రభావం ఉన్నా సిద్ధినే ఇస్తాడు. ఆయన మాత్రం ఎప్పుడూ సిద్ధిని ఇవ్వటానికే ఉబిళ్ళూరుతూ ఉంటాడు.
ఆయన ఏమిచ్చినా సరే అది అనుగ్రహమే అవుతుంది. అలాంటి వాడు గురువు కాక మరెవరవుతారు అని అడిగాడు. యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విబుధేతరాః బహవో లేభిరే సిద్ధిం యాముహైకాంతయోగినః అని. అందువల్ల నువ్వు కట్టిపడేశావని కానీ, లేకపోతే నీ ముందు నేను తల వంచాల్సి వచ్చిందని కానీ, లేకపోతే నువ్వు నన్ను మోసం చేశావని కానీ, మరొకటని కానీ నాకే బాధ లేదు. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరికర్మణ బద్ధశ్చ వారుణైః పాశైః నా అతివ్రీడే నచ వ్యథే అని అన్నాడు. తేనాహం నిగృహీతోస్మి. ఎవరిని తలుచుకుంటే ఆ తలుచుకోవడం శత్రుభావంతో తలుచుకున్నా, మిత్రభావంతో తలుచుకున్నా, ప్రేమగా తలుచుకున్నా, మరొక భావంతో తలుచుకున్నా, తల్లి అనుకున్నా, తండ్రి అనుకున్నా, ఏమనుకున్నా సరే మంచి ఫలితాలనే ఇస్తాడో అలాంటి తేన నీ చేత అహం నిగృహీతోస్మి, నేను బంధింపబడ్డాను. అలాంటి నువ్వు నన్ను బంధించావు. నాకేం బాధ? నాకు మంచే జరుగుతుంది. నాకు జరగాల్సిందేదో మంచే ఉంది తప్ప నాకేమీ ఇందులో చెడు లేదు. భవతా భూరికర్మణ, నీకు రకరకాల పనులున్నాయి, రకరకాల దారులు ఉన్నాయి, రకరకాలుగా ఫలితాలను ఇచ్చేటువంటి దారులు ఉన్నాయి. కాబట్టి నీ దారేదో నీది, నీ దారిలో నువ్వు ఫలితాలను ఇస్తావు, నీ దారిలో నువ్వు కాళ్ళు చేతులు కట్టి ఫలితాలను ఇస్తావు, లేదా ఇంకో రకంగా ఇస్తావు. కాబట్టి నువ్వు ఏమిచ్చినా నాకు అనవసరము, కానీ నీ మీద నాకు ఇలాగే ప్రేమే భక్తే ఉంది. బద్ధశ్చ వారుణైః పాశైః, ఈరోజు నువ్వు వారుణ పాశాలతో నా కాళ్ళు చేతులు కట్టేశావు. కట్టేస్తే నా అతివ్రీడే, నేనేమి సిగ్గుపడను, ఎందుకంటే కట్టింది నువ్వు. నా అతివ్యథే, నేనేం బాధపడను, ఎందుకంటే కట్టింది తల్లి తండ్రి కంటే ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి నువ్వు. నాకు అసలు శిశులు ఆప్తుడివైన నువ్వే నన్ను కట్టేశావు. అందుకని నేను బాధపడను, సిగ్గుపడను, ఏమీ భావం లేదు. నువ్వు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరికర్మణ బద్ధశ్చ వారుణైః పాశైః నాతివ్రీడే నచ వ్యథే అని అన్నాడు. ఎవరో పక్క నుంచి అన్నట్టున్నారు, ఈ కబుర్లు ఎవరైనా చెప్తారు, కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత నువ్వంటే నాకు గౌరవం అని చెప్పడం పెద్ద గొప్ప, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం అనేది దానికి విలువ ఉంటుందా? నేను కాళ్ళు చేతులు కట్టేసిన వాడి మీద, లేదా ఈ దేవత పక్షపాతి మీద నీకు భక్తి ఉంది అంటే మేము నమ్మాలా? ఈయన్ని నువ్వు గురువు అనుకుంటున్నావంటే మేము నమ్మాలా? అంటే దానికి సమాధానం ఆయనకే చెప్పాడు, పరమాత్మకే చెప్పాడు. పితామహో మే భవదీయ సమ్మతః ప్రహ్లాద ఆవిష్కృత సాధువాద భవద్విపక్షేణ విచిత్ర వైశసం సంప్రాపితస్త్వత్పరమస్వపిత్ర అని. నేను ప్రహ్లాదుని మనవణ్ణి, అందువల్ల ఈ ప్రశ్న నన్ను చూసి ఎవరూ వేయకూడదు, ఈ ప్రశ్న ఎవరికీ రాకూడదు. నేను ప్రహ్లాదుడి మనవణ్ణిని. పితామహోమే, నా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు భవదీయ సమ్మతః, నీకు చాలా ఇష్టమైన వాడు. ప్రహ్లాదుడు అంటే ఎంత ఇష్టం అంటే లక్ష్మీదేవి కంటే ఎక్కువ ఇష్టం. చివరికి లక్ష్మీదేవి మీద కానీ వెయ్యని చేతిని ప్రహ్లాదుడి తల మీద వేశావు అనే సంగతి ఆ రోజు జరిగింది కదా. ఆ మాట మా తాతగారు చెప్పుకున్నారు కదా. నీకు చాలా ఇష్టమైనటువంటి ప్రహ్లాదుడి యొక్క మనవడిని నేను. ఆయన ప్రహ్లాద అందరినీ సంతోషపెట్టేవాడు. ఆవిష్కృత సాధువాద, ఏ విషయంలోనైనా సరే ప్రహ్లాదుడి పేరు కనుక బయటికి వస్తే ఆయన మంచివాడు, ఆయన చేసింది బాగుంది అనే ఉంటుంది, కానీ ఎక్కడ చిన్న తప్పు కూడా జీవితం మొత్తం లేదు. ఇంత చేస్తే ఆయన చిరంజీవి, సుదీర్ఘజీవి, కానీ ఆయన మీద చిన్న తప్పు కూడా కనిపించదు. చివరికి తండ్రి గారే ఆయన్ని నానా హింసలు పెడుతున్నా సరే ఆ హింసల మీద తండ్రి గారిని పల్లెత్తు మాట అనకపోవటం, తండ్రి గారి మీద గౌరవాన్ని ఈషన్ మాత్రము తగ్గించుకోకపోవటం అనేది ఆయనకే చెల్లింది. భవద్విపక్షేణ, నువ్వంటే పడక స్వపిత్ర, ప్రహ్లాదుడంటే ప్రహ్లాదుడి తండ్రికి చాలా ఇష్టం, కానీ ఆ తండ్రే, ఆ ప్రహ్లాదుడి తండ్రే హిరణ్యకశిపువే భవద్విపక్షేణ నీ మీద శత్రుత్వాన్ని పెంచుకుని ఆ నీ భక్తుడు అనేటువంటి ఒకే ఒక కారణాన్ని చూపించి విచిత్ర వైశసం సంప్రాపిత. విచిత్ర వైశసం, రకరకాల హింసలు, ఆ హింసలు మరొకళ్ళైతే తట్టుకోలేకపోదురు, అలాంటి హింసల్ని హింస పెట్టాడు, అలాంటి హింసలకు గురి చేశాడు. ఒకే ఒక కారణం, త్వత్పరమ
శ్రీమన్ మహావిష్ణువు పరమాత్మ నాకు పరముడు, ఆయన అందరికంటే గొప్పవాడు అని చెప్పినందుకు మాత్రమే ఆయన అన్ని రకాల హింసలకు గురయ్యాడు. అన్ని రకాల హింసలకు గురైనా సరే ఒక్కరోజు కూడా తండ్రిని పల్లెత్తు మాట అనలేదు, తండ్రి పట్ల గౌరవాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు, తండ్రికే మంచి చెప్పబోయాడంతే. తండ్రికి మంచి చెప్పాడు, తాను అనుకున్న మంచిని తండ్రికి కూడా చెప్పాడు అంతే తప్ప చిన్న తప్పు తండ్రి విషయంలో కూడా చేయలేదు. మిగతా విషయాల్లో అయితే చెప్పక్కర్లేదు. అలాంటి వాడు ఆ ప్రహ్లాదుడు. ఆయన యొక్క మనవాడిని నేను, ఆయన ట్రైనింగ్లో పెరిగిన వాడిని. పితామహో మే భవదీయ సమ్మత ప్రహ్లాద ఆవిష్కృత సాధువాద భవద్విపక్షేణ విచిత్ర వైశసం సంప్రాపిత త్వత్పరమస్వమిత్ర. ఆయన త్వత్పరమ, శ్రీమన్మహావిష్ణువు పరమాత్మే నాకు పరముడు, ఆయనే నాకు సర్వస్వం అనే నమ్మకానికి ఎలా వచ్చాడు? ఆయన రాక్షస జాతికి చెందినవాడు కదా, ఆయన కూడా అసురుడు కదా, అంటే ప్రాణాల మీద తీపి ఉన్నవాడు కదా. అలాంటి వాడు త్వత్పరమః అనే బుద్ధిని ఎలా పొందాడు అంటే ఆయన వైరాగ్యంతో ఈ భావాన్ని పొందగలిగాడు. ఆయన యొక్క భావం ప్రకారం కిమాత్మనానేన జహాతి యోంతతః కిం రిక్తహారై స్వజనాఖ్య దస్యుభిః కింజాయయా సంసృతి హేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః అనే తీరులో ఆయనకు వైరాగ్యం పెరిగింది. ఆయన అనుకున్నాడు, కిం ఆత్మనా అనేనా, ఈ దేహం మీద అందరూ ప్రేమగా ఉంటారు కదా, ఈ దేహంతో ప్రయోజనం ఏముంది? ఈ దేహం ఎంత ప్రేమగా పెంచినా సరే, ఎంత ప్రేమగా దీన్ని లాలించినా బుజ్జగించినా సరే జహాతి వదిలిపెడుతుంది. అంతతః ఆయుస్సు తాలూకు అంతం అనేది వచ్చేస్తే దేహం విడిచిపెట్టిపోతుంది. దేహం ఏమి పట్టుకుని వెళ్ళాడదు, ఊడి కింద పడిపోతుంది కదా. కిం ఆత్మనానేన జహాతి యోంతతః. సరే, ఈ దేహానికి పుట్టిన పిల్లలు వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళకి గనక ఒకసారి ఆస్తి రాసిచ్చేసామంటే ఆ ఆస్తి రాసిచ్చిన తర్వాత మళ్ళీ మొహం చూడరు కదా. కిం రిక్తహారై, ఆస్తి కోసం కదా పిల్లలు వెంటపడతారు. ఆస్తి రాసిచ్చేస్తే తల్లిదండ్రులు మళ్ళీ ఆ తల్లిదండ్రుల్ని చూడకుండా తల్లిదండ్రులని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న పిల్లల గురించి ఎంత వినట్లేదు. కాబట్టి ఆస్తి రాసిచ్చేస్తే పిల్లలు కారు. ఇంకాను ఆస్తి రాసిచ్చేస్తే వాళ్ళు తండ్రులు, వాళ్ళు తాతలు అవుతారు. వాళ్ళ పిల్లలు అవి చూసుకుంటారు తప్ప ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోరు కదా. కిం రిక్తహారై, ఆస్తి కోసం వెంపర్లాడే పిల్లలు, వాళ్ళతో మనకేంటి పని? స్వజనాఖ్య దస్యుభిః, దగ్గర వాళ్ళు, బంధువులు లేదా మనవాళ్ళు అనుకుంటే వాళ్ళు బందిపోట్లల్లే ఉంటారు. ఇప్పుడు చూసినాను రకరకాలుగా దోచుకోవటానికి, పొడవటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళతో మాత్రం మనకేం పని? అతి దగ్గరగా ఉండే శరీరానికి అలాగే మనస్సుకి అతి దగ్గరగా ఉండేటువంటి భార్యతో కూడా కిం జాయయ సంసృతి హేతుభూతయ, ఆవిడితో మాత్రం పనేముంది? ఆవిడ వల్ల ఈ సంసారం పెరిగేదే కానీ, పిల్లల భార్యలు, మనవలు ఇలా సంసారం పెరిగేదే కానీ ఈ సంసారాన్ని దాటడానికి ఆవిడేం దారి చూపించదు కదా. కిం జాయయ సంసృతి హేతుభూతయ. ఇవి కాక గేహై, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, పదవులు, అధికారాలు, వ్యామోహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎందుకు? ఆయుష వ్యయ కేవలం. అవన్నీ ఆయుస్సుని కరిగించటానికి పనికొస్తాయే తప్ప ఆయుష్ తాలూకు సార్థక్యానికి పనికిరావు. ఎంత చేసినా ఏం చేసినా సరే ఈ చేసినవాడు మర్త్య, చివరికి మరణించవలసినటువంటి వాడు. మనిషి మరణించవలసిన వాడు, లేదా జీవుడు అనేవాడు, ఒక శరీరాన్ని ధరించిన దేహి అనేవాడు మరణించవలసిన వాడు. అలాంటి మరణించవలసిన వాడు ఏం చేసినా సరే, ఈ శరీరంతో ఏం చేసినా సరే, శరీరం కోసం ఏం చేసినా సరే, శరీరానికి సంబంధం ఉన్న వాటితో ఏం చేసినా సరే, వాటి కోసం ఏం చేసినా సరే అవన్నీ ఆయుస్సుకి కరిగించుకోవడానికి పనికొచ్చేవే కానీ, ఆయుస్సుని కరిగించడానికి పనికొస్తాయే కానీ మరొక వాటికి పనికిరావు కదా అని నిర్ణయించుకుని జన్మ దుఃఖ జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనే తీరులో ఆ దోషానుదర్శనం చేసి వేటిలతోనూ మనకు పని లేదు, మనకున్నది కేవలం పరమాత్మ మీద మాత్రమే శ్రద్ధ అని నిర్ణయించుకుని అక్కడ ఉండిపోయాడు. వైరాగ్యంతో ఆ పరమప్రీతిని సాధించాడు. కిమాత్మనానేన జహాతి యోంతతః కిం రిక్తహారై స్వజనాఖ్యదస్యుభిః కిం జాయయా సంసృతి హేతుభూతయ మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః. ఇత్థం సనిశ్చిత్య పితామహో మహాన్ అగాధబోధో భవతః పాదపద్మం ధ్రువం ప్రపేదే హ్యకుతో భయం జనాత్ భీతస్వపక్షక్షపణస్య
సత్తమా. ఇత్థం ఈ విధంగా సనిశ్చిత్య సహా మా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు వారు ఇత్థం సనిశ్చిత్య పితామహో మహాన్ అగాధబోధో భవతః పాదపద్మం ధ్రువం ప్రపేదే యకుతో భయంజనాత్ భీతస్వపక్షక్షపణస్య సత్తమా. ఇత్థం ఈ రకంగా పితామహ మహాన్ మా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు వారు, గొప్పవారైన మా తాతగారు నిశ్చయించుకున్నాడు. అగాధ బోధ, ఈ నిశ్చయానికి కావలసినటువంటి అగాధ సరి అయినటువంటి జ్ఞానం ఆయనకుంది. ఆత్మానాత్మ వివేకం అనేది ఆయనకి సవ్యంగా ఉంది. దాంతో భవతః పాదపద్మం ప్రపేదే, నీ యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించాడు. ఆశ్రయించేటప్పుడు ఆయనకున్నటువంటి నిత్యానిత్య వివేకం చక్కగా పనిచేసింది. మిగతావన్నీ అనిత్యాలు, నీ పాదపద్మం అనేది ధ్రువం, శాశ్వతం, నిత్యం, కాబట్టి దాన్ని పట్టుకుంటాను అని పట్టుకున్నాడు. మిగతావన్నీ కూడా భయాన్ని కలుగజేస్తాయి, భయం ద్వారా దుఃఖాన్ని కలుగజేస్తాయి. కానీ నీ పాదపద్మం శాశ్వతం కాబట్టి భయము లేదు, అద్వితీయం కాబట్టి దుఃఖము లేదు, ఏ ఇది లేదు. కాబట్టి సుఖస్వరూపమైన నీ పాదపద్మాన్ని పట్టుకున్నాడు. అకుతో భయం, నీ పాదపద్మం అద్వితీయం కాబట్టి, నీ స్వరూపం అద్వితీయం కాబట్టి దాన్నే పట్టుకున్నాడు. జనాత్, తనకంటే వేరుగా రెండవ రూపంగా కనిపించేటువంటి ద్వితీయ జనాత్ భీత, భయపడ్డాడు. భయపడి ఈ ద్వితీయ జనాత్, రెండో వస్తువుతో ఎప్పటికైనా సరే నాకు భయమే తప్ప మిగిలేదేం లేదు అని వాటిని వదిలేసేసి, సత్తమా, అందరికంటే గొప్పవాడైనటువంటి ఓ పరమాత్మ, లేదా అన్నిటికంటే ఎక్కువ స్థాయి సత్తా ఉనికి ఉన్నటువంటి ఓ పరమాత్మ, నీ పాదపద్మాలనే పట్టుకున్నాడు. కాకపోతే వ్యవహారపరంగా చూడటానికి నీ పాదపద్మం ఎలాంటిదంటే, ఆయన పట్టుకున్న నీ పాదపద్మం ఎలాంటిదంటే స్వపక్ష క్షపణస్య పాదపద్మం. తన వైపున్న లేదా తాను పుట్టినటువంటి రాక్షస జాతిని సమూలంగా నాశనం చేసేటువంటి వాడి పాదాలు అన్నట్లున్నాయి. స్వపక్ష క్షపణస్య, సమూలంగా తన యొక్క జాతిని నాశనం చేయగలిగినటువంటి వాడి పాదాలు పట్టుకున్నాడు అన్నట్టు వ్యవహారపరంగా ఉంది. అందుకనే కొంతమంది ఆయనతో విభేదించారు, ఇలా వద్దు వద్దు అని చెప్పారు. కానీ నిజానికి ఆయన ఆలోచించి నీ కాళ్ళు పట్టుకున్నాడు. ఆలోచించి కాళ్ళు ఎలా పట్టుకున్నాడంటే, వ్యవహారంగా ఏమున్నా అక్కర్లేదు, స్వపక్ష క్షపణ, నా వైపుకే ఉండే, అంటే నా మీదే ప్రభావం చూపించేటువంటి మాయను ఆయన నాశనం చేయగలుగుతాడు. మాయ ఎప్పుడు పరమాత్మ యొక్క అధీనంలో ఉన్న పరమాత్మ మీద ప్రభావాన్ని చూపించదు, జీవుడి మీదే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జీవుడి మీద ప్రభావం చూపించగలిగినటువంటి మాయను ఏం నాశనం చేయగలడు. ఆ మాయతోనే కదా రెండో వస్తువు కనిపిస్తోంది, ఆ మాయతోనే కదా అద్వితీయమైన వస్తువు కనిపించడం లేదు, ఆ మాయతోనే కదా సుఖమేది దుఃఖమేది అని తేలటం లేదు అని ఆలోచించి ఆ మాయను పోగొట్టేటువంటి అద్వితీయమైన పరమాత్మతత్వాన్ని పట్టుకోవాలి అని పట్టుకున్నాడు. వ్యవహారానికి చూడటానికి రకరకాలుగా కనిపించింది, కానీ వాస్తవానికి ఆయన చూసింది ఇదే. ఇత్థం సనిశ్చిత్య పితామహో మహాన్ అగాధ బోధో భవతః పాదపద్మం ధ్రువం ప్రపేదే యకుతో భయం జనాత్ భీతస్వపక్ష క్షపణస్య సత్తమా. అథాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీతః ప్రథమం త్యాజిత శ్రీః ఇదం కృతాంతాంతికవర్తి జీవితం యయా ధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే అని తన గురించి కూడా చెప్పుకున్నాడు. ఆయనేమో నీ మీద ధ్యాసతో ఒక వరుసలో వెళ్ళి సరి అయిన తీరులో నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, శమదమాది సాధన సంపత్తి అనే తీరులో వెళ్ళి నిన్ను పట్టుకున్నాడు. నాకు అంత సాధన లేదు. ఆయన ఏదో చెప్పాడు, విన్నాను, నాకు మంచి భావాలే ఉన్నాయి, కానీ నాకు అంత సాధన లేదు. కాకపోతే నేను అలాంటి పరిస్థితుల్లోకి వచ్చాను. అథ అహమపి, నేను కూడా ఆత్మరిపోహో, వ్యవహారపరంగా చూసుకున్నప్పుడు నా శత్రుపక్షానికి చెందినటువంటి నీ యొక్క తవ
అంతికం సమీపానికి నీ పాదాల దగ్గరికి వచ్చేశాను. అది దైవేన నీత ప్రసభం. కాలం అలా తీసుకొచ్చింది, లేదా నా అదృష్టం అలా తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేసింది. ప్రసభం నేను అనుకుని చేసింది కాదు, అనుకోకుండానే జరిగింది. త్యాజిత శ్రీహి, నీ కాళ్ళ మీద పడేటప్పుడు నాకున్న సంపదలన్నీ ఊడి కింద పడిపోయినాయి. నీ కాళ్ళ మీద పడేటప్పుడు నేను ఒక్కడినే ఉన్నాను. నాకున్న పదవులు సంపదలు ఇవేవీ లేవు, అన్నీ ఊడిపోయినాయి. అన్నీ ఊడి నీ కాళ్ళ మీద పడ్డాను. త్యాజిత శ్రీహి. అయితే నాకు కొంతవరకు మాత్రం దృఢమైన నిశ్చయం ఉంది. ఏంటి? ఇదం కృతాంతాంతికవర్తి జీవితం. నేనేదో బలిచక్రవర్తిని అని, నేనేదో ముల్లోకాల్ని గెలిచానని, నేను ఇంద్రసింహాసనం మీద కూర్చొని రాజ్యం వెలగబెడుతున్నాను అని నాకు ఏమీ ఫీలింగ్ లేదు. నేను అలా ఆలోచించటం లేదు. ఎంత చేసినా సరే, ఏ జీవితమైనా సరే, ఎంత బలిచక్రవర్తి జీవితమైనా సరే, ఇదం కృతాంతాంతికవర్తి జీవితం. కృతాంతుడు యమధర్మరాజు, ఆయనకు దగ్గరగా ఉండేటువంటి జీవితం, ఆయన చేతిలో ఉండేటువంటి జీవితం, ఆయన వచ్చేంత వరకు ఉండే జీవితం, ఆయన వచ్చేంత వరకు సాగే జీవితం. ఆయన కొంతమందికి తొందరగా వస్తాడేమో, కొంతమందికి ఆలస్యంగా వస్తాడేమో, కానీ ఆయన వస్తే మాత్రం చాలించవలసిన జీవితం. ఈ జీవితానికి విలువ లేదు. ఇది అధ్రువం, అశాశ్వతమైనటువంటి జీవితం. ఈ జీవితం మీద చాలామందికి వాళ్ళకున్న సంపదల వల్ల అనవసరమైనటువంటి వ్యామోహం పుట్టుకొస్తుంది. యయా అధ్రువం స్తబ్ధమతి నబుధ్యతే. వచ్చిన సంపదల వల్ల ఈ జీవితం అశాశ్వతం అనే సంగతి చాలామందికి తెలియదు. చాలామందికి ఏంటి? స్తబ్ధమతి, వాళ్ళ మతి ఆ విషయంలో స్తంభించిపోతుంది, ఆ విషయంలో పనిచేయదు, ఆ విషయంలో ఆలోచించదు, ఆలోచించనివ్వదు కూడా మనస్సు. అలాంటి శ్రీతో, సంపదలతో వాళ్ళ యొక్క మనసంతా స్తంభించిపోగా, లేదా మనస్సు బుద్ధి పని చేయకపోగా వాళ్ళకి ఇది అశాశ్వతం అనే విషయం తెలియకపోవచ్చు. కానీ నేను అలాంటి వాడిని కాదు, ఇది అశాశ్వతం అని ముందే అర్థం చేసుకున్నాను. బై ద వే, త్యాజిత శ్రీహి, నాకు ఆ పదవి, అధికారం, సంపద అవన్నీ కూడా ఊడిపోయినాయి కాబట్టి ఇది అశాశ్వతం అని ఈ క్షణాన చక్కగా నాకు అర్థమవుతోంది. ఇంతవరకు ముల్లోకాలకు రాజుగా రాజ్యం ఏలిన నేను క్షణంలో రాజ్యాలు వీటన్నిటినీ నా చేతులతో నేనే నీళ్లతో పోగొట్టుకుని చివరికి కాళ్ళు చేతులు కట్టేయించుకుని నీ ముందు కాళ్ళ మీద పడున్నాను అంటే ఎంత క్షణంలో ఎంత మార్పు వస్తుంది అని నాకు అర్థమవుతోంది. కాబట్టి ఇదంతా అశాశ్వతం, శాశ్వతమైనది కేవలం నీ పాదపద్మమే అని నాకు కూడా అర్థమవుతోంది. మా తాతగారికి వేరే రకంగా అర్థమైంది, ఆయన యొక్క సాధనతో అర్థమైంది, నాకు పరిస్థితుల ప్రభావం వలన ఇది అర్థమైంది కాబట్టి నాకు కూడా ఈ శాశ్వతమైనటువంటి పాదపద్మమే కావాలి అనే నిర్ణయం కలిగిపోయింది అని చెప్పేశాడు. అథాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీత ప్రసభంత్యాజిత శ్రీ ఇదం కృతాంతాంతికవర్తి జీవితం యయాధ్రువం స్తబ్ధమతిర్నబుధ్యతే అని ఇంతవరకు చెప్పి తన మనసులో ఉండేటువంటి భావాలని పరమాత్మ ముందు వెళ్ళగక్కాడు. నాకేం భయం లేదు, నాకు భక్తే కాస్తో కూస్తో ఉంది, ఆ భక్తి కూడా నీ మీద బాగా పెరగటానికి కావలసిన సంఘటనలే ఇప్పుడు జరిగినాయి. నాకు నీ మీద, నీ పాదపద్మ మీద శాశ్వతం అనేటువంటి భావన కలగటానికి వీలుగానే నాకున్న సంపదలన్నీ ఊడిపోయినాయి. నాకున్న సంపదలు ఇవన్నీ కూడా అశాశ్వతాలే, కేవలం నీ పాదపద్మమే శాశ్వతము, ఈ భావన నాకు కుదిరింది అని గట్టిగా చక్కగా చెప్పాడు. ఇదైన తర్వాత ఏం జరుగుతోంది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్న విషయాన్ని మనము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే బలిచక్రవర్తి గారు ఇంత చక్కగా ఇంత మంచి మాటలు చెప్తే ఈ మాటలను దాటి మరొక మంచి విషయానికి వెళ్ళటానికి మనస్కరించటం లేదు. కాబట్టి ఈ చెప్పుకోవడానికి ఇక్కడికి ఆపుకుందాము. బలిచక్రవర్తి గారు ఏం మంచి మాట చెప్పాడు అంటే ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మంచి మాట చెప్పాడు. ఎవరైనా సరే భయపడటం అంటూ వస్తే మాట తప్పాడు లేదా అసత్యం పలికాడు, మంచివాడు కాడు అనే మాటకు భయపడాలే తప్ప మిగతా వాటికి భయపడక్కర్లేదు అనే మాట చెప్పాడు. ఎవరైనా సరే తల్లి, తండ్రి, అన్నలు, స్నేహితులు వీళ్ళందరూ ఒక మాట అంటే మందలిస్తే లేదా తిడితే లేదా కొడితే ఇంకొంచెం ఎక్కువ స్థాయి దండన అనే దాన్ని విధిస్తే దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి.
వీళ్ళందరికంటే కోట్ల రెట్లు హితుడు కాబట్టి పరమాత్మ యొక్క దండనను కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలి. తల్లి తండ్రి దండిస్తే ఏదో అలా చేశారు ఇలా చేశారు ఎదిరించారు అనే మాటలు అసలు కట్టిపెట్టేయాలి. వాళ్ళు కాదు, పరమాత్మ దండనను కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. అంతే తప్ప పరమాత్మ దండనను నెగిటివ్గా తీసుకోకూడదు. పరమాత్మ కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా గురువుగా వచ్చి బోధన చేయొచ్చు కొంతమందికి అయితే అలా చేయకుండా పరోక్షంగా ఎన్నో విషయాలను బోధించవచ్చు. పరోక్షంగా ఆయన గురువుగా పెద్దవాడుగా లేకపోతే హితుడుగా ఆప్తుడుగా వచ్చి నించోవచ్చు. అది కనిపెట్టలేమా అనే సంగతి అందరికీ తెలియదు. కానీ ఆయన మీద నమ్మకంతో ఉండటమే ఎప్పుడూ శ్రేయస్కరం. ఆయన మీద మనసు అనేది ఉంచాలి. ఉంచితే ఆ మనసు ఉంచటం అనే దానికి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఆ మనసు ఉంచటం అనేది శత్రుభావంతో ఉన్నవాడికి శత్రుభావంతో ఉంచుకున్నా సరే ఫలితం వచ్చింది అంటే ఆయన మీద మనసు ఉంచటం అనేది ఎంత గొప్పది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పరమాత్మే ఏమైనా దండిస్తే దానికి సిగ్గుపడక్కర్లేదు, దానికి బాధపడక్కర్లేదు. ఏదో మంచి చేయటానికే, లేకపోతే మనకు కావాల్సింది ఏదో చేయటానికే ఆయన చేస్తున్నాడు అని బలంగా నమ్ముకోవచ్చు. ఒకవేళ పరమాత్మే అనేవాడి మీదే గనక మనకు మనస్సు కాస్తంత కుదిరితే ఆ పరమాత్మ మీద మనస్సును కుదుర్చుకోవటం అనేది పెంచుకుంటూ పోయి తత్పరమహ దాకా వెళ్ళిపోవాలి. దానికోసం మిగతా వేటి మీద ద్వేషం అనేది పెట్టుకోనక్కర్లేదు. మనల్ని హింసించేవారైనా, మనల్ని దండించేవారైనా, మనల్ని పూజించేవారైనా, గౌరవించేవాళ్ళైనా, ప్రేమించేవాళ్ళైనా ఎవరి మీద ద్వేషం అనేది అక్కర్లేదు. ఎవరి మీద ఏ భావన అక్కర్లేదు. ఏ భావన ఎవరి మీద లేకుండా ఆ పరమాత్మ మీద పరమభావన అనేదాన్ని పెంచుకోవచ్చు, ప్రహ్లాదుడు పెంచుకున్నట్లుగా. కానీ రెండవ వస్తువుతో మనకున్న ప్రయోజనం ఎంత, ఆ ప్రయోజనం శాశ్వతమా అశాశ్వతమా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ప్రయోజనం అనేది కనుక అశాశ్వతమని తేలితే దాన్ని వదిలిపెట్టడానికే దారి చూసుకోవాలి. దాన్ని తప్పుపట్టక్కర్లేదు, లేదా దాన్ని చీకొట్టక్కర్లేదు. దాని మీద అశాశ్వతం అనేటువంటి బుద్ధి ఒక్కటి ఉంటే చాలు. ఆ బుద్ధితో శాశ్వతమైనటువంటి తత్వాన్ని అందుకోవటానికి ప్రతి మనిషి ముందుకు రావాలి. శాశ్వతమైన ఫలితమే ప్రతి మనిషి కావాలని కోరుకోవాలి. అశాశ్వతమైన ఫలితాన్ని అసలు కావాలని కోరుకోవటం ఎందుకు? అశాశ్వతమైన ఫలితాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన తత్వాన్ని పట్టుకోవటానికి కావలసిన ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా కాలం కలిసి వచ్చి అలాంటి పరిస్థితులు ఎదురవుతే దాన్ని కూడా శాశ్వతమైన ఆ తత్వాన్ని పట్టుకోవడానికి అనువుగా మార్చుకోవాలే తప్ప అప్పుడు వేరే రకంగా ఆలోచన చేయకూడదు అని ప్రతి శ్లోకంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ మనకు కావలసిన విషయాలనే పూర్తిగా చెప్పాడు. ఇంకా ఆలోచించుకుంటూ విచారించుకుంటూ పదాలని సాగదీసుకుంటూ పోతే బలిచక్రవర్తి గారు చెప్పిన మాటలకి మన జీవితం అనేది విలువగా సరిపోదు. మన జీవితానికి కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువగా చెప్పాడు. ఆ మాటల్ని మనం గట్టిగా నెమరు వేసుకుందాము. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట, తన తాతగారిని గుర్తు తెచ్చుకుని ఆయన చెప్పినటువంటి ప్రతి మాట మనకు ఖచ్చితంగా అనుసరణీయం. మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించి తీరాలి అని నిర్ణయించుకుందాము. వ్యవహారపరంగా కొన్ని మాటలు చెప్పాడు, పరమార్థంగా ఎక్కువ మాటలు చెప్పాడు. రెండూ కూడా అనుసరణీయంగా ఉన్నాయి. అలాంటి అనుసరణీయమైన బలిచక్రవర్తి మాటలని బాగా దృష్టిలో ఉంచుకుని ఆయనలాగా మనం కూడా కాలం వచ్చినప్పుడు కానీ, లేదా మనమే ఎక్సర్సైజ్ చేసుకుని కానీ శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వమే మనకు కావాలి అనేటువంటి బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం, బలమైనటువంటి జ్ఞానం, బలమైన నిర్ణయం దాకా వెళ్ళేందుకు ప్రయత్నం చేసుకుందాం. అలాంటి ప్రయత్నాన్ని మనకు అందించవలసిందిగా, దాన్ని నిలబెట్టవలసిందిగా, ఫలితాన్ని ఇవ్వవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే 22 శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః భిద్యమానోऽప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. బలిరువాచ యద్యుత్తమశ్లోకభవాన్మమేరితం వచోవ్యలీకం సురవర్యమన్యతే
కరోమ్యృతం తన్న భవేత్ ప్రలంభనం పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజం బిభేమినాహం నిరయాత్ పదచ్యుతః న పాశబంధాద్వ్యసనాద్ దురత్యయాత్ నైవార్థకృచ్ఛ్రాద్ భవతో వినిగ్రహాత్ అసాధువాదాద్ భృశముద్విజే యథా పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితం యన్న మాతా పితా భ్రాతా సుహృదశ్చాదిశంతి త్వం నో నమసురాణాం నః పారోక్ష్యః పరమో గురుః యో నోనేకమదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్ యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విబుధేతరాః బహవో లేభిరే సిద్ధిం యాముహైకాంతయోగినః తేనాహం నిగృహీతోస్మి భవతా భూరి కర్మణా బద్ధశ్చ వారుణైః పాశైః నాతివ్రీడేన చ వ్యథే పితామహో మే భవదీయ సమ్మతః ప్రహ్లాద ఆవిష్కృత సాధువాదః భవద్విపక్షేణ విచిత్రవైశసం సంప్రాపితస్త్వత్పరమస్వపిత్రా కిమాత్మనానేన జహాతి యోऽन्तతః కిం రిక్తహారైः స్వజనాఖ్యదస్యుభిः కింజాయయా సంసృతిహేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః ఇత్థం స నిశ్చిత్య పితామహో మహాన్ అగాధబోధో భవతః పాదపద్మం ధ్రువం ప్రపేదే హ్యకుతో భయంజనాత్ భీతస్వపక్షక్షపణస్య సత్తమా అథాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీతః ప్రసభంత్యాజితశ్రీః ఇదం కృతాంతాంతికవర్తి జీవితం యయా ధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.